జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ధరణి, అలా చూస్తూ నిలబడ్డావేంటే? నాగుపావు నీడనా నీ కొడుకు కోడలు ఉన్నారంటే నీకు కొంచెమైనా భయం లేదా? లేదు. వాళ్ళేమైపోతే నాకేంటమ్మా? నా కూతురు నాకు ముఖ్యం. కీర్తిని తీసుకొద్దామంటే చెప్పు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. అక్క కీర్తిని చూడకుండా ఇక్కడే ఉంటే బెంగ పెట్టుకునే ప్రమాదం ఉంది. కష్టమైనా ఆ ఇంటికి తీసుకెళ్లి అక్కడ కీర్తిని చూపిస్తే కాస్త కుదుట పడుతుంది. ఏంటి ధరణి సిద్ధమంటున్నావు? కూతురు మీద ప్రేమ తన్నుకొచ్చిందా? మరి పెళ్లి చేసినప్పుడు ఈ ప్రేమ ఎక్కడికి పోయింది? కాకెత్తుకుపోయిందా? అవన్నీ ఇప్పుడెందుకు? నా కూతురు మీద నాకిష్టం వచ్చినప్పుడు ప్రేమ చూపిస్తాను, లేదంటే కోపం చూపిస్తాను. నా ఇష్టం. అంత ప్రేమే ఉంటే మాటల్లో చెప్పడం కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ కూతురు ఎలా ఉందో చూసిరా. దేవిక ఏదో స్కీమ్ అప్లై చేసినట్టుంది. వర్కౌట్ అవుతుందో లేదో. చూసావమ్మా, నీ పెద్ద కూతురు ధరణి కీర్తి మీద ప్రేమ ఉన్నట్టు ఎలా కలరింగ్ ఇస్తుందో. ఆవిడ గారి మనసంతా ఒక్కగానొక్క కొడుకు మీదే కాని కూతురు మీద లేదు. అయ్యుండొచ్చు ఒకప్పుడు. కానీ నా కూతురు గొప్పతనం ఏంటో తెలుసుకున్నాక నా కూతురు కోసం ఏం చేసినా ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. ఆహా, ఏం చేయాలనిపిస్తుందో చెప్తే విని తరిస్తానమ్మా. కీర్తిని ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. ధరణి, ఈ మాట అన్నది నువ్వేనా? నేను నమ్మలేకపోతున్నాను. ఈ మాట కీర్తికి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. ధరణికి కోపం వస్తే అగ్నిపర్వతం, సంతోషం వస్తే మంచు శిఖరం లెక్క రాజశేఖర్. ఏదొచ్చినా ఆపలేం. పద ధరణి, కీర్తి వాళ్ళ ఇంటికి నా కార్లో వెళ్దాం. అక్కర్లేదు, ఆటోలో వెళ్తాను. వదిన గారు, హ్యాపీ మూమెంట్లో కూడా ఈ పంతాలు దేనికండి? ముందు మీరు కారులో వెళ్ళండి ప్లీజ్. లేదు, నేను ఆటోలోనే వెళ్తాను. సర్లే, నువ్వేం ఊరికే కార్లో రావద్దులే. ఆ ఆటోకిచ్చే డబ్బులేవో నాకే ఇవ్వు. సరే అనవే, అర్థం చేసుకోవే. కీర్తి దగ్గరికి వెళదాం పదా. సరే. ధరణి, వియ్యంకుల వాళ్ళకి మనకి మధ్య వైరం ఉంది కదా, మరి ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది? వెళదాం ధరణి. అత్తారింట్లో మనమ్మాయి బావుండాలంటే మనం వాళ్ళని క్షమాపణ అడగాలి. తన కూతురు బావుండాలంటే ధరణి ఓ 2 మెట్లు దిగుదా ఏంటి? ధరణి, ఒట్టి చేతులతో వెళ్ళడం బాగోదు. పద్ధతిగా చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ తీసుకెళ్దాం. ఏమంటావు ధరణి? సరే అమ్మా. కళ్యాణ్, అర్జెంటుగా ఆఫీస్లో ఏదో వర్క్ ఉందంట, నువ్వు అది చూసుకో. అది మేము వెళ్ళొచ్చిస్తాంలే. సరే పదండి. ఇలాగే వెళ్తారా ఏంటి? త్వరగా రెడీ అవ్వండి, వెళ్దాం. వెళదాం పదండి, పదండి.
ఎక్కడికి రెడీ అవుతున్నావు? కాలేజ్కి. వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఉండు. ఇంట్లో ఉండడానికి కాదు, నేను లెక్చరర్ అయ్యింది, వెళ్ళి తీరుతాను. ఇది నా ఇల్లు, నీ మెడలో నేను తాళి కట్టాను. నువ్వు నేను చెప్పినట్టే వినాలి. కాదు అని లైన్ క్రాస్ చేయాలని చూస్తే రిజల్ట్ వేరేలా ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నేను బెదిరే రకం కాదని ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. అయినా కూడా నువ్వు ఇలా మాట్లాడడం టైం వేస్ట్. నీకొక షాకింగ్ నిజం చెప్పనా? మీ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా నా దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాడు. నేనొక ఫోన్ చేసి నిన్ను కాలేజ్ నుంచి తీసేయమని చెప్తే చాలు, ఇమీడియట్గా నీకు కాలేజ్కి రానవసరం లేదని ఫోన్ వస్తుంది. అది నా రేంజ్. నువ్వు జస్ట్ ఇంట్లో అంట్లు తోముకుంటూ కూర్చుంటే చాలు, నెల నెల జీతం నీ అకౌంట్లో పడేలా అరేంజ్ చేస్తా. డ్రాప్ అయిపో. నీ రేంజ్లు చూసి షేక్ అయిపోతాను అనుకోకు. నిన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా ఇండివిజువాలిటీని కోల్పోను. నన్ను అడ్డుకోవాలని చూస్తే ఆగిపోతానని ఆశపడుకో. నేను వెళ్ళే తీరుతాను. నువ్వు మొండిదానివని తెలుసు కీర్తి. ఆవేశపడకుండా నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. నాకు ఇబ్బంది లేకుండా ఇంట్లోనే ఉండి నీ కష్టానికి జీతం తీసుకో. అప్పుడు నువ్వు తీర్చాలనుకున్న మీ నాన్న అప్పు, ఇంటప్పులు ఏ కష్టం లేకుండా తీరిపోతాయి. అదే స్వామి కార్యం స్వకార్యం రెండూ పూర్తయిపోతాయి అన్నమాట. నా పరిస్థితిని చూసి నువ్వు జాలి పడాల్సిన అవసరం లేదు ఆదర్శ్. కష్టపడకుండా వచ్చే 5 పైసలు కూడా నాకు అక్కర్లేదు. నా తెలివితేటలతో సంపాదించుకున్న జాబ్ ద్వారానే నేను శాలరీ తీసుకుంటాను, నా అప్పులు తీర్చుకుంటాను. వెళ్ళడానికి వీల్లేదని చెప్తున్నానా? కాలేజ్కి టైం అవుతుంది, చెయ్యొదులు. నా ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తానంటే ఎలా ఊరికే ఉంటాననుకున్నావు? నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు అడ్డొస్తే నేనలా సైలెంట్గా ఉంటాననుకుంటున్నావు? నాలోని పశువుని బయటికి తీసుకురావద్దు కీర్తి, తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది. ఇలా రౌడీలా బెదిరించడం మానుకో. అయినా నన్ను రాజశేఖర్ కూతురుగానో రఘురాం కోడలుగానో చూసి జాబ్లోకి తీసుకోలేదు. నా టాలెంట్ చూసి జాబ్ ఇచ్చారు. స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టి మరీ ఈ జాబ్ సంపాదించుకున్నాను. నీ ట్రాక్ రికార్డ్తో నాకు పని లేదు. అవన్నీ తీసి డస్ట్బిన్లో పడే. నేను చెప్పింది మాత్రమే చెయ్యి. ఇలా మొండిగా వాదిస్తే జాబ్కి రిజైన్ చేసి నీకు సేవలు చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటాను అని అనుకోకు. ఈ కీర్తి ఆ రకం కాదు. నిజంగానే నువ్వు నన్ను కాలేజ్కి వెళ్లకుండా అడ్డుకుంటే అప్పుడు నేను ఇంట్లోనే ట్యూషన్స్ మొదలెట్టాల్సి వస్తుంది. అలా ట్యూషన్ ఫీజులతో డబ్బు సంపాదించి మరీ అప్పు తీరుస్తాను. అప్పుడు అందరూ ఏమంటారో తెలుసా? రఘురాం కోడలు పాపం ఇంట్లోనే ట్యూషన్ చెప్పుకుని సంపాదిస్తుంది, వాళ్ళకేం పోయే కాలం వచ్చింది, అన్ని కోట్లుండి కూడా ట్యూషన్ ఫీజులకి కోడలతో ఇల్లు దాటనివ్వకుండా సంపాదిస్తున్నారు అని చెవులు కొరుక్కుంటారు. ఇదే న్యూస్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి ట్రెండ్ అయ్యేలా చేస్తారు. మరి నీకు ఓకేనా? ఇప్పుడు చెప్పు, వెళ్ళమంటావా ట్యూషన్ చెప్పుకోమంటావా? ఓహో, కాలేజ్కి వెళ్ళమని ఇలా సిగ్నల్ ఇచ్చావా? సరే, ఓకే, బాయ్. కొన్ని ఏరియాలోంచి నెయ్యి ప్యాకింగ్లో డ్యామేజ్ జరిగిందని కంప్లైంట్ వచ్చాయి. నెక్స్ట్ టైం అలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి. అలాగే సార్. హాయ్ మహేష్. నమస్కారం. హలో సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెళ్ళి సార్కి వాటర్ తీసుకుని రా. అలాగే సార్. పర్లేదు మహేష్, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఓకే సార్. సార్, నైట్ మీరు చెప్పిన కంపెనీ స్టాక్ డీటెయిల్స్ అన్నీ తీసుకుని
ఆర్డర్స్ ప్రయారిటీ ప్రకారం డెలివరీ చేయడానికి రెడీ చేస్తున్నాను సార్. వెరీ గుడ్. ఇలా చెప్పానో లేదో అలా అల్లుకుపోయావు. నీ చురుకుదనం నాకు నచ్చింది మహేష్. నీలాంటివాడు 1 సంవత్సరం ముందు నాకు సపోర్ట్గా ఉన్నా సరే ఈ పాటికి కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళి ఉండేవాణ్ణి. ఇదిగో ఇది ఉంచు. దేనికి సార్? ఈ కంపెనీ ఎండీకి నేనిచ్చే అడ్వాన్స్ తీసుకో. నిజంగా మీరు దేవుడు సార్. ఒకప్పుడు మీలాంటి మంచి మనిషిని నేను కూడా అనుమానించాను. కానీ అలాంటివేం మనసులో పెట్టుకోకుండా సొంత మనుషులు నాకు నీడనిచ్చి నా జీవితానికి ఒక దిక్కు చూపించారు. మీ కంపెనీలో వర్క్ ఇచ్చి మహారాజులా చూసుకుంటున్న మిమ్మల్ని చూస్తే చేతులెత్తి మొక్కడం తప్ప నేనేం చేయలేను సార్. మహేష్, నాది చాలా విశాల హృదయం. నన్ను క్షోభ పెట్టిన శత్రువు కష్టాల్లో ఉన్నాడని తెలిసినా నేను తట్టుకోలేను. దేవుడేం చెప్పాడు? మనతో పాటు మన చుట్టూ ఉన్న పక్షుల్ని, జంతువుల్ని, మనుషుల్ని ప్రేమించమన్నాడు. వాళ్ళు చేసిన తప్పుల్ని క్షమించమని చెప్పాడు. నేను అదే చేస్తున్నాను మహేష్. భూమి మీద ఎన్ని రోజులుంటాను చెప్పు? ఉన్నన్ని రోజులు నలుగురికి సహాయం చేస్తూ వాళ్ల కళ్లల్లో సంతోషం చూస్తే చాలు అన్నదే నా ఫిలాసఫీ. మీలో నాకు అరవింద స్వామి, రామకృష్ణ పరమహంస, అబ్దుల్ కలాం లాంటి మహానుభావులు కనిపిస్తున్నారు సార్. మీలాంటి వాళ్ళు ఉన్న ఈ టైంలో నేను పుట్టడం నేను చేసుకున్న అదృష్టం సార్. సార్, అరే మీ ఫోటో పూజ గదిలో పెట్టుకుంటాను సార్. అబాబాబాబాబా అవేం వద్దయ్యా. నెయ్యి బిజినెస్లో మనం నంబర్ 1గా ఉన్నాం. మన నెయ్యి సిటీలోని అన్ని 5 స్టార్ హోటల్స్కి, సెలబ్రిటీల ఇళ్లకు వెళ్తుంది కాబట్టి ఎలాంటి మిస్టేక్ జరగకుండా నాకు మాట రాకుండా చూసుకునే బాధ్యత నీది. మీరు రిలాక్స్గా ఉండండి సార్. బిజినెస్ సక్సెస్ని పరుగులు పెట్టిస్తాను. వా, నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చుతుందయ్యా. అర్జెంటుగా ఈ న్యూస్ దీపతో షేర్ చేసుకోవాలి. దీపా, అర్జెంటుగా నేను కలవాలి. ఎందుకండి? ధరణి, అక్కడే ఆగిపోయావేంటి? పద లోపలికెళదాం. లోపలికొచ్చి వాళ్ల మొహం చూడాలంటే ఇబ్బందిగా ఉందమ్మా. ఇంటి ముందు దాకా వచ్చి ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తే ఎలా? అవేవి పట్టించుకోకుండా పద లోపలికెళ్దాం. మీరెన్ని చెప్పినా నాకడుగు ముందుకు పడట్లేదు. పిలుపు లేకుండా ఇక్కడికి రావడం కరెక్ట్ కాదనిపిస్తోంది. పదండి, వెనక్కి వెళ్ళిపోదాం. ధరణి, ఇంటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయావని కీర్తికి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? తప్పదు, ఆడపిల్లనిచ్చుకున్న వాళ్ళం. ఎప్పటికైనా మనం ఒక మెట్టు తగ్గాల్సిందే. వియ్యంకుల వారితో ఏదో ఒక చిన్న మాట పడాల్సిందే. ఎప్పుడో ఏదో గొడవ పడ్డామని అలాగే మడికట్టుకుని కూర్చుంటే ఇక్కడ ఇబ్బంది పడేది మనమ్మాయే. అది మర్చిపోవద్దు. ధరణి, వాళ్ళు మన ఇంటికొచ్చినప్పుడు కూడా నీలాగే ఆలోచించి ఇంటి బయటే ఆగిపోలేదు. వాళ్ళకి తెలీదా మన ఇంట్లోకొస్తే మనం వాళ్ళని అవమానించేలా మాట్లాడతామని? తెలిసినా ఎందుకొచ్చారంటావు? మన రెండిళ్లకి సంబంధం కలిసింది కాబట్టి. దాన్ని నిలబెట్టుకోవటానికి ఒక మాట పడినా తప్పులేదన్న గొప్ప మనసుతో వచ్చారు. ధరణి,
మన కీర్తి కోసం ఇంకేమీ ఆలోచించొద్దు. పద వెళదాం. పద ధరణి. ఇంట్లోకి వెళ్ళటానికి నీకు ముహూర్తం చూడాలా ఏంటి? వదిన గారు అక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి. అయ్యో రండి అన్నయ్య. అవును, మహేష్ దీపావళి రాలేదా? వాళ్ళిద్దరూ ఫంక్షన్కి వెళ్లారు. ఇంకొకసారి వీలు చూసుకుని వస్తారులేండి. అవునా? మీరిక్కడికి వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు. అవునండి, మీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసాం. మంచి పని చేశారు. సరే లోపలికి రండి. రండి రండమ్మా. పదండి. రండి. రండి రండి, కూర్చోండి. కూర్చో. కూర్చోండి. ఇప్పుడే వస్తాను. కీర్తి వాళ్ళమ్మని చూసి తెగ సంబరపడిపోతుంది. వదిన గారు, మీరు గతంలో జరిగినవేవీ తలుచుకోకుండా ఫ్రీగా ఉండండి. ఏవో ఆవేశంలో 2 మాటలు అనుకుంటాం, వాటినే పట్టుకుని కూర్చోకూడదు కదా. ఉండండి, భోజనాలు ఏర్పాటు చేస్తాను. భోజనాలు ఏవి వద్దండి. కీర్తిని పిలిస్తే మాట్లాడి వెళ్ళిపోతాం. ఈ టైంలో మీ అమ్మ ఇక్కడెందుకుంటుంది? కాలేజీలో క్లాస్ చెప్తూ ఉంటుంది కదా. నమస్కారం బావగారు. మీ కూతుర్ని కాలేజీకి వెళ్ళొద్దని చెప్పినా నా మాట లెక్క చేయకుండా వెళ్ళింది. ఆ రోజు నా కొడుకొక రౌడీ మూర్ఖుడని, నా పెంపకం సరిగ్గా లేదన్నారు. మరి మీ కూతురికి పెద్దల మాట అంటే లెక్కలేదా? ఇదేనా మీ పెంపకం? జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ పాతగాయాన్ని గుర్తు చేసుకోవడం దేనికి? ఇక నుంచి మీతో మంచిగా గౌరవపూర్వకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే మేము వచ్చాం. ఏమండి, గొడవలొద్దు. కోరి మన ఇంటికొచ్చారు. వదిన వాళ్ళకి అతిథి మర్యాదలు చేయాలి, కానీ ఇలా ఇబ్బంది పడేలా మాట్లాడకండి. మన స్థాయిని మరచి, మన హోదాని మరచి ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళితే ఈవిడగారన్న మాటలు నువ్వు మర్చిపోయావేమో, కానీ అవి నా గుండెల్లో బాణాల్లా గుచ్చుకుని అవి నాకు మానని గాయాన్ని చేశాయి. అవి మానేవి కూడా కాదు. బావగారు, ఆ రోజు మేమేదో ఆవేశంలో అన్నాం. తప్పైపోయింది, క్షమించండి. ఆ రోజు చెప్పుతో కొట్టినట్టు మాట్లాడి ఇప్పుడు క్షమించమని అడిగితే సరిపోతుందా? ఆ రోజు అలా మాట్లాడడం తప్పే బాబు. ఆ తప్పులే పట్టుకుని కూర్చుంటే ఎలా? కొంచెం సర్దుకుపోవాలి కదా. అవకాశం దొరికింది కదా అని తప్పు పట్టట్లే శాంతమ్మ గారు. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది. అప్పుడు మీరన్నట్టే మేం కూడా అనగలం కదా. కడుపుతో ఉన్న అమ్మాయిని అక్షంతలు వేసి ఆశీర్వదించాలని మేమొస్తే అక్కడ మమ్మల్ని అవమానించి పంపేశారు.
మరి ఈరోజు నా ఇంటి గడప తొక్కిన మీ పరిస్థితి ఏంటి? ఏదో తప్పు చేశారని కొడుకు కోడల్ని ఇంట్లో నుంచి నడి రోడ్డు మీద గెంటేశారు. సంస్కారం అంటే అదేనా? ఏవైనా సమస్యలుంటే సభ్యత తెలిసిన మనుషులు మీరు కూర్చుని పరిష్కరించుకోవాలి కదా. మరెందుకు తరిమేశారు? ఏమండి, ఇంకా చాలా ఆపండి. వచ్చిన వాళ్ళని అగౌరవపరచడం మర్యాద కాదండి. ఏయ్! ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలుతాయి. మీలాంటి వాళ్ళు డబ్బున్న వాళ్ళింట్లో సమస్యలుంటాయి, అవి లేని వాళ్ళింట్లో ప్రేమ ఆప్యాయతలుంటాయని గొప్పగా కొటేషన్లు చెప్తూ ఉంటారు. కానీ మీ ఇంటి విషయాలకొస్తే కుట్రలు, కుతంత్రాలు, అవమానాలే ఉన్నాయి. ఒక్కో ఇంట్లో ఒక్కో విధంగా ఉంటుంది. మా ఇంటి గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ రోజు మీ అక్క వాళ్ళు ఇంతకన్నా హీనంగా మాట్లాడారు. అంత ఈజీగా ఎలా వదిలేస్తానని అనుకున్నారు? మీరిలా కక్ష కట్టుకుని ఉంటారని మేము అనుకోలేదు. మా ధరణి తన కన్న కూతుర్ని చూడకుండా ఉండలేకపోతుంది. తగ్గొచ్చారు కదా అని తల తీసేసినట్టు మాట్లాడడం భావ్యం కాదు. మా స్థాయి కాకపోయినా మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకున్నాం. కానీ మీరు మాకేం మర్యాద మిగిల్చారు? మీ స్థాయికి తగ్గట్టే ప్రవర్తించి మేము తలలు దించుకునేలా చేస్తుంది మీరు, మీ అమ్మాయి. మీరిలా మాట్లాడే స్వభావం ఉన్న మనిషిని తెలిసే మేం కూడా పక్కా ప్లాన్తో వచ్చాం.